హలో. సార్ నా ఆడియో వస్తుందా? హలో. హలో. సార్ నా ఆడియో వస్తుందా సార్? సార్ నా ఆడియో వస్తే ఒక్కసారి థమ్స్ అప్ ఇవ్వండి సార్. అమే ఆడిబుల్? ఎస్, గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది థమ్స్ అప్ ఇచ్చారు. ఎస్, గ్రేట్ గ్రేట్ గ్రేట్, సూపర్ సూపర్. సో బిఫోర్ మనం మన యాప్ గురించి కంప్లీట్ గా తెలుసుకునే ముందు మనం ఒక వీడియో చూసాం సార్ ఇప్పుడు, రైట్? సో మనం మన యాప్ గురించి మొత్తంగా తెలుసుకుందాం. ఈ అప్లికేషన్ ట్రైనింగ్ లో మనం తెలుసుకునేది ఏంటి అంటే, నంబర్ 1, ఐడి ఎట్లా ప్లేస్ చేయాలి. నంబర్ 2, మన డౌన్లైన్స్ ఎట్లా ప్లేస్ చేయాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్, మనం ట్రైపాడ్తో వచ్చినప్పుడు అకౌంట్స్ ని ఎట్లా అప్గ్రేడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనలో చాలా మంది ఒకేసారి సూపర్ ప్రీమియం కి రారు, లేదా స్టాండర్డ్ కి రారు. మనం మెల్లగా బేసిక్ తో మొదలుపెట్టి వి కమ్ టు స్టాండర్డ్ కానీ, సూపర్ కానీ, ప్రీమియం కానీ. సో ఆ విధంగా చూసినప్పుడు ఏ విధంగా మనం మన అకౌంట్ ని అప్గ్రేడ్ చేసుకోవాలి. మన 3 అకౌంట్స్, మెయిన్ అకౌంట్, సబ్ అకౌంట్ 1, సబ్ అకౌంట్ 2. రెండోది, ప్లేస్మెంట్స్ ఎలా చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ప్లేస్మెంట్స్ ఎలా చేయాలనేది. ఎందుకంటే ప్లేస్మెంట్ కరెక్ట్ గా ఉన్నట్టయితే ఆర్పీలు చాలా ఈజీగా మనం సంపాదించుకోవచ్చు. ఆర్పి చాలా ఇంపార్టెంట్, మనకందరికీ తెలుసు. కేవలం లెవెల్ వైజ్‌గా మాత్రమే కాకుండా, ఇన్‌కమ్ సంపాదించడంలో కూడా, సేవింగ్స్ చేసుకోవడంలో కూడా మనకు ఆర్‌పీలనేవి చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా చూసుకున్నట్టయితే మనకు అర్థం కావాలి, ఏ విధంగా మనం ఆహ్, ఏమంటారు దాన్ని, ఇట్స్ లైక్ ప్లేస్‌మెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా చేద్దాం ప్లేస్‌మెంట్స్ అన్నీ కూడా ఇవాళ మనం యాప్‌లో చూద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, దయచేసి మీరు అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు మొబైల్‌ని సైలెంట్‌లో పెట్టండి. ఎందుకంటే మనమందరం బిజినెస్‌లో ఉన్నాం. మనకందరికీ తెలుసు కాల్స్ అనేవి ఏ విధంగా రెగ్యులర్‌గా మనకు వస్తూనే ఉంటాయి. అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసి దాంట్లో ఏదైనా చేసేటప్పుడు దాన్ని ఆపరేట్ చేసేటప్పుడు మనకు ఈ కాల్స్ అనేవి చాలా విధంగా డిస్టర్బ్ చేస్తా ఉంటాయి. సో అందుకనే మనం దయచేసి మొబైల్‌ని సైలెంట్‌లో పెట్టి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆండ్రాయిడ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా గూగుల్ ప్లే స్టోర్‌లో మన వోల్టెన్ యాప్‌ని ఓపెన్ చేసుకోవచ్చు. వోల్టెన్ ఇంటర్నేషనల్ మనకు కనిపిస్తది. ఆండ్రాయిడ్ యూజర్స్ వరకు వోల్టెన్ యాప్‌ని ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం డౌన్‌లోడ్ చేస్తామో మనకు వోల్టెన్ యాప్ ఈ విధంగా కనిపిస్తది. ఒకవేళ మనం ఇండియాలో ఉండి యాపిల్ యూజర్ అయ్యుంటే, ఐఫోన్ యూజర్ అయ్యి ఉంటే మాత్రం ఇంకా ఐఫోన్‌లో మనకి అప్లికేషన్ లేదు. partner.asiaemail.comలో లాగిన్ అవ్వచ్చు. మనకు యాపిల్‌లో కూడా గూగుల్ క్రోమ్ ఉంటుంది, లేదా సఫారీ ఉంటుంది. బట్ వి ప్రిఫర్ గూగుల్ క్రోమ్. ఆ యాపిల్ ఐఫోన్ యూజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా యాప్ స్టోర్ నుంచి క్రోమ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని వోల్టెన్ partner.asiaemail.comలో లాగిన్ అయ్యి మన ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో, ఐడీ ప్లేస్‌మెంట్స్ కావచ్చు, పర్చేస్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు. రైట్? ఎప్పుడైతే మన ఐడీని ప్లేస్ చేస్తారో మనకందరికీ కూడా partner.asiaemail.com నుంచి మనకు ఈమెయిల్ అనేది వస్తుందండి. దాంట్లో మన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మెన్షన్ అయ్యి ఉంటుంది. యూజర్ నేమ్ ఆబ్వియస్‌లీ ఏముంటుంది అంటే, మీరు ఏదైతే ఈమెయిల్ ఐడీ మీరు ఇచ్చి ఉంటారో ఆ ఈమెయిలే మీ యూజర్ నేమ్ అని ఉంటుంది. పాస్వర్డ్ అనేది
సిస్టమ్ జనరేటెడ్ ఉంటుంది. అది ఒకసారి మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం దాన్ని మార్చుకోవచ్చు. ఒకవేళ ఇన్సెన్స్ మీరు గనక మీ పాస్వర్డ్ని మర్చిపోయి ఉన్నట్టయితే అప్లికేషన్లో ఫర్గాట్ పాస్వర్డ్ అని కొట్టిన తర్వాత ఆటోమేటికల్గా మనకు మళ్ళీ ఈమెయిల్ ద్వారా మన పాస్వర్డ్ అనేది రిట్రీవ్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి మీరు లాగిన్ అయిన తర్వాత ఇమీడియట్గా మీకు వచ్చేది ఏంటి అంటే ఈ రకంగా మీకు పాపప్ వస్తుంది, గో టు మై ప్రొఫైల్ అని చెప్పేసి. ప్రొఫైల్కి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలంటే పర్సనల్ డీటెయిల్స్ అని ఫిలప్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్లో మీరు చూసేది ఏంటి అంటే నంబర్ 1 ప్రొఫైల్ పిక్చర్, మీరు ఒక ఫోటో అనేది అక్కడ అప్లోడ్ చేయాలి. దయచేసి ఆధార్ కార్డు ఫోటో కానీ పాన్ కార్డు ఫోటో కానీ ఇలాంటివి కాకుండా మీరు ఆ టైంలో డీటెయిల్స్ అప్లోడ్ చేసే టైంలో ఒక సెల్ఫీ దిగి అప్లోడ్ చేయండి. ఎందుకంటే ఫర్దర్గా మీరు లెవెల్స్ ఎప్పుడైతే అచీవ్ అవుతారో ఈ ఫోటో ద్వారానే మీకు కంగ్రాచులేషన్స్ మెసేజ్ అనేది మీ మెయిల్లో వస్తుందండి. సో దయచేసి ప్రొఫైల్ పిక్చర్లో మాత్రం ఆ టైంలో మాత్రమే ఫోటో దిగి అప్లోడ్ చేయండి. ఐడి కార్డ్, ఫ్రంట్ ఐసి, ఐడెంటిటీ కార్డ్, గవర్నమెంట్ ఇష్యూడ్ ఏదైనా ఒక కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు అప్లోడ్ చేయాలి. ఆబ్వియస్లీ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. మీరు బేసిక్లో ఉన్నారా, స్టాండర్డ్లో ఉన్నారా, సూపర్లో ఉన్నారా, యాక్టివ్ అకౌంట్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. ర్యాంకింగ్ లెవెల్ ఏదైతే ఉందో ఇంకా ఇప్పుడే మీరు జాయిన్ అయి ఉంటారు కాబట్టి ఏ రకంగానూ ఉండదు. ఎప్పుడైతే మీరు సిల్వర్ అచీవ్ అవుతారో మీకు కంగ్రాచులేషన్స్ మెసేజ్ వచ్చేస్తుంది. ర్యాంకింగ్ లెవెల్ అక్కడ సిల్వరా, గోల్డా, ప్లాటినమా, డైమండా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈమెయిల్ అడ్రస్ మీరు ఏదైతే ఇచ్చి ఉంటారో అది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ నేమ్ కూడా మీకు కనపడుతుంది, ఎందుకంటే ఇది ఐడి కార్డు రూపంలో ఉంటుంది. కరెక్ట్. అండ్ ఐసీ నంబర్ ఏదైతే మీరు ఇచ్చి ఉంటారో ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, అక్కడ మీకు నంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్. రెండోది మీరు చేయాల్సింది ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, బ్యాంక్ అకౌంట్ నంబర్. చాలా ఇంపార్టెంట్ సార్. బ్యాంక్ అకౌంట్ నంబర్ చేయడం కంటే ముందు అప్డేట్ పాస్వర్డ్ చేసుకోండి. ఎందుకంటే మొదటిసారి ఎప్పుడైతే మీరు లాగిన్ అవుతారో మీకు సిస్టమ్ జనరేటెడ్ పాస్వర్డ్ వచ్చి ఉంటుంది. ఆ సిస్టమ్ జనరేటెడ్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆల్ఫా న్యూమరిక్ కాంబినేషన్ ఉంటుంది, అది మనకి గుర్తుండదు. దయచేసి మీ పాస్వర్డ్ని మీరు అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకునేటప్పుడు కూడా ఆల్ఫా న్యూమరికే రావాలి, అంటే ఏబిసిడి ప్లస్ నంబర్స్, కానీ మనకు గుర్తుండేలాగా మనం చేసుకోవచ్చు. కరెక్ట్. రెండోది బ్యాంక్ అకౌంట్ ఇన్ఫో ఏ రకంగా ఉండాలి. అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ హోల్డర్ పేరు, పాన్ కార్డ్ నంబరు లింక్ అయి ఉందా లేదా బ్యాంక్ అకౌంట్కి చూసుకోండి. ఒకవేళ పాన్ కార్డ్ కనుక బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి లేకపోతే 20% మన ఇన్కమ్ నుంచి ట్యాక్స్ రూపంలో కట్ అవుతుంది. కష్టపడిన తర్వాత మన అకౌంట్ నుంచి మన డబ్బులు కట్ అవుతాయి, చాలా బాధేస్తుంది సార్. దయచేసి అకౌంట్ నంబరు పాన్ కార్డు లింక్ అయి ఉందో లేదో చూసుకోండి. బ్యాంక్ నేమ్ మనం ఇవ్వాలి డెఫినెట్గా. ఇవన్నీ కూడా మనం పర్సనల్గా ఫిల్ చేయవలసిన డీటెయిల్స్. ఆటోమేటిక్గా అప్డేట్ అవర్ డీటెయిల్స్. ఓకే. దెన్ బెనిఫిషియరీ డీటెయిల్స్ కూడా కంపల్సరీ కావాలి. ఎవరు మన తర్వాత మన బిజినెస్ని చూసుకునేవాళ్ళు లేదా మన ఇన్కమ్ని చూసుకునేవాళ్ళు. బెనిఫిషియరీ నేమ్, రిలేషన్షిప్ ఏంటి, ఫోన్ నంబర్ ఏంటి, ఐడెంటిటీ కార్డ్ ఏంటి, పాస్పోర్టా, ఆధారా, ఓటర్ ఐడియా. మళ్ళీ చెప్తున్నా, గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి కార్డు మాత్రమే మనం ఇక్కడ ఇవ్వగలగాలి. బెనిఫిషియరీ ఎందుకు, ఏదైనా జరగడానికి జరిగితే నా తర్వాత నా బిజినెస్ని చూసేవాళ్ళు ఎవరు, అలాంటి వాళ్ళ పేర్లు మనం ఇక్కడ ఇచ్చినట్టయితే మనం ఇన్కమ్ కావచ్చు. వాళ్ళు కనుక బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉంటే మన టీంని కూడా వాళ్ళు హ్యాండిల్ చేయొచ్చు. ఈ విధంగా నా తర్వాత కూడా నా బిజినెస్, నా ఇన్కమ్ చూసుకునే వాళ్ళు మన లైన్లో ఉంటారు. అందుకనే బెనిఫిషియరీ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ హెల్ప్ అండ్ సపోర్ట్. ఏ విధంగానైనా మీకు మధ్యలో సందర్భాలలో ఏదేని సందర్భంలో మీకు తెలియకపోతే, సహాయం అవసరమైతే దయచేసి హెల్ప్ అండ్ సపోర్ట్ ఆప్షన్లో మీరు వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ మనకున్న 10 దేశాల్లో ఏదైతే సపోర్ట్ ఉందో అన్నీ కూడా మీకు కనిపిస్తుంది. అందులో మీరు చేయాల్సింది
ఇండియా ఆఫీస్ అని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా ఆఫీస్ సెలెక్ట్ చేసుకుంటే మీకు వాట్సాప్ చాట్లో మీకు సంబంధించిన వరకు ఏదైతే సహాయం అవసరమో అది మీరు వాట్సాప్లో పంపించగలరు. ఆ వాట్సాప్ ద్వారా వచ్చిన క్వైరీస్ని మన హెడ్ ఆఫీస్ నుంచి ఆన్సర్ అనేది చేయబడుతుంది. కరెక్ట్. సో దయచేసి ఎప్పుడైనా మీకు డౌట్ ఉంటే ఒకవేళ మీరు హైదరాబాద్ ఆఫీస్లో ఉంటే కనుక మన స్టాఫ్ హైదరాబాద్ స్టాఫ్ మీకు హెల్ప్ చేస్తారు. చెన్నై ఆఫీస్లో ఉండినట్టయితే చెన్నై స్టాఫ్ మీకు హెల్ప్ చేస్తారు. ఎవరు లేరు, ఎక్కడ మీకు అవకాశం దొరకట్లేదు అన్నప్పుడు వాట్సాప్ ద్వారా కూడా మీరు సహాయం పొందవచ్చు. ఇక లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్, ఆఫర్స్ గురించి కావచ్చు, ఈవెంట్స్ గురించి కావచ్చు, మీ అచీవ్మెంట్స్ గురించి కావచ్చు, లేదా మీ టీంలో ఎవరైనా అచీవ్ అయినట్లయితే అన్ని రకాల కొత్త రకాల న్యూస్ కానీ అప్డేట్స్ కానీ ఏ టు జెడ్ మీకు ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ లో కనిపిస్తూ ఉంటది. వోల్టన్ అప్లికేషన్ మీరు ఓపెన్ చేసిన తర్వాత స్క్రోల్ చేస్తే మీ ఐడి కింద మీ పేరు, మీ ఐడి కింద మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేవి కనపడతా ఉంటాయి. ఇప్పుడు మనకున్న ఆప్షన్స్ లో చూద్దాం. నంబర్ 1 ఆర్పి రిడమ్షన్. చాలా మందికి డౌట్ ఉంటుంది. ఆర్పి అనేది రిడమ్షన్ పాయింట్ ఏ విధంగా మనం రిడీమ్ చేయాలి. 15 ఆర్పి నుంచి 10,000 ఆర్పి దాకా మనం రిడీమ్ చేసుకోవచ్చు. ఏ విధంగా చేయాలి ఇక్కడ చూడండి సార్. మనం చూస్తున్నాం రిడమ్షన్ పాయింట్, రిడీమ్ పాయింట్ ఎలా చేయాలి. ఒకసారి మీ రిడీమ్ పాయింట్ వెళ్ళిన తర్వాత మీకు 15 ఆర్పి ఉంది అంటే మీకు అక్కడ ఆప్షన్ కనిపిస్తుంది రిడీమ్ అని చెప్పేసి. మిగతావంతా కనిపించదు. ఎప్పుడైతే రిడీమ్ అని కనిపిస్తుందో దానిపైన మీరు క్లిక్ చేయొచ్చు. దాని అర్థం మీరు 30,000 దాకా ఒక స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకోవాలి. ఫస్ట్ రిడీమ్ అని కొట్టిన తర్వాత సబ్మిట్ అని మీరు ప్రెస్ చేసిన తర్వాత బటన్ని ఆటోమేటిక్ గా మీకు కనిపిస్తుంది కార్ట్లో 30,000 వర్త్ మొబైల్ మీరు పర్చేస్ చేయొచ్చని. మళ్ళీ దాన్ని సబ్మిట్ చేస్తే మీకు ఈ రకంగా మీకు ఈ రకంగా సబ్మిట్ అని కొట్టిన తర్వాత 15 ఆర్పి 30,000 వర్త్ మొబైల్ మీరు తీసుకోవడానికి అవకాశం. మీరు ఏం చేయొచ్చు అంటే మీ దగ్గర ఉన్న 30,000 రూపీస్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఒక మొబైల్ని పర్చేస్ చేసి ఆ ఇన్వాయిస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫోటో తీసి మన అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇక్కడ నంబర్లు మీకు మెన్షన్ అయి ఉన్నాయి. కస్టమర్ కేర్ కావచ్చు లేదా అకౌంట్స్ కావచ్చు. ఈ శాంపుల్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది. మీరు పర్చేస్ చేసిన తర్వాత వచ్చినటువంటి బిల్ కాపీ ఏదైతే ఉందో ఆ బిల్ కాపీని మీరు హెడ్ ఆఫీస్కి పంపించడం ద్వారా మీరు ఖర్చు చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో 30,000 రూపీస్, 30,000 రూపాయలు మీ అకౌంట్లో ఇమీడియట్గా క్రెడిట్ అవుతుంది. ఈ విధంగా 15 ఆర్పి నుంచి 10,000 ఆర్పి దాకా అంటే 2 కోట్ల రూపాయల దాకా మీరు రిడీమ్ చేసుకోవచ్చు. 25 ఆర్పి 50,000, 50 ఆర్పి 1 lakh, 70 ఆర్పి 1,40,000, 100 ఆర్పి 2 lakhs, 350 ఆర్పి 7 lakhs చెప్పుకుంటూ వెళ్తే 10,000 ఆర్పి దాకా అంటే 2 కోట్ల రూపాయల దాకా మీరు రిడీమ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఎప్పుడైతే ఫస్ట్ ఆప్షన్ రిడీమ్ పాయింట్ అని మీరు వెళ్తారో ఏ ఆప్షన్స్ మీకు అవైలబుల్ ఉన్నాయో వాటిని మీరు క్లిక్ చేసిన తర్వాత కార్ట్లోకి వెళ్ళి సబ్మిట్ కొడితే మీకు ఆ అమౌంట్ అనేది అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. కరెక్ట్. రైట్. నెక్స్ట్ మనం చూడాల్సింది మై బిజినెస్. చాలా ఇంపార్టెంట్. మై బిజినెస్ లో మీకు కనిపిస్తా ఉంది మై సేల్, మై నెట్వర్క్, కమిషన్ రిపోర్ట్, పర్సనల్ పర్చేస్ రిపోర్ట్, ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్. ఈ రకంగా మై సేల్ లో మీరు చూడొచ్చు ఈ 3 అకౌంట్లు, టోటల్ టీము, క్యారీ ఫార్వర్డ్ సివి, ఆర్పి ఎంత ఉంది, మంత్లీ సేల్ ఎంత వచ్చింది, అది టీమ్ ఏలో వచ్చిందా, టీమ్ బిలో వచ్చిందా. నెట్వర్క్ లో మీరు చూడొచ్చు మీ టీమ్ ట్రీ, ఆల్ అకౌంట్స్, మీ డైరెక్ట్ రెఫరల్, నంబర్ ఆఫ్ అకౌంట్స్, ఏ టు జెడ్ అంతా కూడా మీరు దీనిలో చూడొచ్చు. కమిషన్ రిపోర్ట్ లో మీ డైరెక్ట్ సేల్స్ కమిషన్ ఎంత, గ్రూప్ సేల్స్ కమిషన్ ఎంత, ఇదంతా కూడా మీరు కమిషన్ రిపోర్ట్ లో చూడొచ్చు. పర్సనల్ పర్చేస్ రిపోర్ట్ లో మీరు ఫస్ట్ టైం ఎంత కొన్నారు, రీపర్చేస్ ఎంత కొన్నారు, మీరు జాయిన్ అయిన రేట్ నుంచి ఇప్పటిదాకా ఎంత పర్చేస్ చేశారు, ఇదంతా కూడా దీంట్లో చూడొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్ లో మీ ఇన్కమ్ లో ఎంత డిడక్ట్ అయింది అదంతా కూడా కమిషన్ హిస్టరీలో మీకు కనపడుతుంది.
సారీ. మూడో ఆప్షన్ ఎడ్యుకేషన్ లో మీరు వెళ్ళినప్పుడు ఈవెంట్స్ అండ్ మెటీరియల్స్ రకరకాలుగా చూడొచ్చు. ఈవెంట్స్ లోకి వెళ్తే ఈవెంట్ లిస్ట్ లో ఉంటుంది మీకు. ఈవెంట్ లిస్ట్ లో వెళ్ళినప్పుడు ఇండియా అనేది మీరు క్లిక్ చేయాలి. మనం ఏ దేశంలో ఉంటే ఆ ఆప్షన్ ని మనం తీసుకుంటాం. అక్కడ మనకు ఇండియాని క్లిక్ చేసినప్పుడు A to Z ఇండియాలో జరిగేటువంటి అన్ని రకాల మీటింగ్ డీటెయిల్స్ అనేవి మీకు కనపడతాయి. మీరు గ్రూప్ లో రాలేదు లేదా పర్సనల్ గా రాలేదు అని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈవెంట్స్ లో ఇండియా అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు అన్ని రకాల జూమ్ మీటింగ్స్ కావచ్చు, యూట్యూబ్ లింక్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఈవెంట్స్ మెటీరియల్ కావచ్చు, ఎడ్యుకేషన్ కి సంబంధించి, బిజినెస్ కి సంబంధించి ఏదేని రిక్వైర్మెంట్స్ ఉన్నా అన్నీ కూడా మీకు ఎడ్యుకేషన్ లో అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ ఈ విమాల్ చాలా ఇంపార్టెంట్. అందరం చూస్తూ ఉంటాం విమాల్ అని చెప్పేసి. ఒకసారి మనం వోల్టేన్ ఐడి అనేది తీసుకున్న తర్వాత ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఒక సందర్భంలో ఒకే ఒక్క ప్రోడక్ట్ నేను తీసుకోవాలన్న అవకాశం ఉన్నప్పుడు లేదా ఆవశ్యకత ఉన్నప్పుడు మనం ఏం చేయవచ్చు, ఒక్క ప్రోడక్ట్ ని విమాల్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. అది వి ప్రోటీన్ కావచ్చు, లేదా BR4 కావచ్చు, లేదా VCT కావచ్చు. ఏదైనా ఒకే ఒక్క ప్రోడక్ట్ నాకు కావాలి అనుకున్నప్పుడు విమాల్ ద్వారా మన ఐడి ద్వారా మనం పర్చేస్ చేసుకోవచ్చు. కానీ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒకే ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు కొరియర్ కి ₹100 ఎక్స్ట్రా మనం పే చేయవలసి వస్తుంది. పర్సనల్ పర్చేస్ కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విమాల్ ద్వారా 6 ప్రొడక్ట్లు 6 సందర్భాల్లో కొన్నారనుకోండి, 6 సందర్భాల్లోనూ 6 ప్రొడక్ట్లకి ఎక్స్ట్రా మీరు ₹100 కొరియర్ చార్జెస్ రూపంలో పే చేయవలసి ఉంటుంది. అదేంటి నేను 6 కొన్నాను కదా, ఒక సెట్ అవుతుంది కదా, నాకు కొరియర్ పడకూడదు కదా అనేది లేదు. విమాల్‌లో మీరు పర్చేస్ చేస్తే అది సింగిల్ ప్రొడక్ట్ కిందకి వస్తుంది కాబట్టి కంపల్సరీ ₹100 మనకు అప్లికబుల్ ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మై వాలెట్ విషయానికి వస్తే ఇక్కడ మనకు రకరకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. విత్‌డ్రా, ట్రాన్స్‌ఫర్, రిడీమ్ పాయింట్, మై క్యూఆర్. ఇక్కడ మీకు 2 ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకటి మీరు కంపెనీ రిక్వెస్ట్ చేసినటువంటి ఈ క్యాష్, 2 మీ ఇన్‌కమ్. అక్కడ మీకు కనిపిస్తాను సార్ ఈ క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉందని చెప్పేసి. కరెక్ట్. రెండోది మీ ఇన్‌కమ్ కూడా మీకు కనిపిస్తుంది. మీరు ఈ క్యాష్ తెప్పించుకున్న తర్వాత మీ డౌన్‌లైన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మీరు ఈ క్యాష్‌ని ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మన డైలీ బిజినెస్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో దానికి ముందే మన రిక్వెస్ట్ అనేది ఉండాలి. ఎవ్రీ డే మన బిజినెస్ అనేది 9:30 PM ఇండియా టైంకి క్లోజ్ అవుతుంది. నైట్ 9:30కు క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ మార్నింగ్ 11:00కి కమిషన్ అనేది మన వాలెట్‌లో రిఫ్లెక్ట్ అవుతుంది. బ్యాంక్ డీటెయిల్స్ అనేది మనం ఎప్పటికప్పుడు పాన్ నంబరు ప్లస్ ఐఎఫ్ఎస్సి కోడ్‌తో అప్డేట్ చేసుకోవాలి. పాన్ అనేది మన బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయి ఉండాలి కంపల్సరీ. లేకపోతే 20% దాకా మన ఇన్‌కమ్ నుంచి డిడక్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. శని, ఆదివారాల్లో లేదా నేషనల్ హాలిడేస్ ఉన్నప్పుడు ఒక రోజు, 2 రోజులు మన ఇన్‌కమ్ అప్డేట్ అవ్వడం కానీ, లేకపోతే బ్యాంక్‌లో రిఫ్లెక్ట్ అవ్వడం గాని లేట్ అవ్వచ్చు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే 2 రోజుల దాకా పట్టొచ్చు. ఎప్పుడంటే శని, ఆదివారాల్లో లేదంటే నేషనల్ బ్యాంక్ హాలిడేస్ ఉన్నప్పుడు. ఓకే. నార్మల్ టైంలో శనివారాలు 4 గంటల తర్వాత, ఈవినింగ్ 4 గంటల తర్వాత ఎప్పుడైతే మనం రిక్వెస్ట్ పెడతామో అది మనకు సోమవారం కాదు మంగళవారం రిఫ్లెక్ట్ అవుతుంది. కరెక్ట్. సో నేషనల్ హాలిడేస్ కావచ్చు, శనివారాలు కావచ్చు, ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం మన విత్‌డ్రాయల్ అనేది పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం ఒక వీడియో చూద్దాం సార్. ఏ విధంగా మనం మన బ్యాంక్ అకౌంట్, కంపెనీ అకౌంట్‌కి డబ్బులనేవి ట్రాన్స్‌ఫర్ చేయాలి. దయచేసి ఒక వీడియో చూడండి. దాని తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు గమనిస్తున్నారు సార్ ఏంటి అంటే మనం చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే మన క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దాంట్లో
ఫోన్లో సేవ్ చేసుకొని దాని ద్వారానే ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తాం. చాలా రాంగ్ కాన్సెప్ట్. చేయకూడదు అలాగా. మనం చేయవలసింది ఏంటి అంటే క్యూఆర్ కోడ్ ఏదైతే ఫోన్లో ఉందో ఆ ఫోన్ వాడకుండా వేరే ఫోన్ ద్వారా, ఇంకొక ఫోన్ ద్వారా, రెండవ ఫోన్ ద్వారా ఆ క్యూఆర్ కోడ్ని ఆ ఫోన్లో ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి దాని ద్వారా మాత్రమే బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. మన ఫోన్లో ఉన్న క్యూఆర్ కోడ్ని గ్యాలరీలోంచి తీసుకొని స్కాన్ చేయడం ద్వారా పంపిస్తే కొన్ని సందర్భాల్లో రావచ్చు, కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు. దాని ద్వారా మీ ఆర్డర్ డిలే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని దయచేసి ఎప్పటికప్పుడు స్కాన్ చేసి పంపించండి. లేదంటే రెండవ ఫోన్ ద్వారా మీ ఫోన్లో ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేయండి. ఇది కరెక్ట్ మెథడ్. ఇక్కడ పర్చేజ్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ పర్చేజ్లోనే న్యూ జాయినింగ్ జరగవచ్చు, అప్గ్రేడ్ జరగవచ్చు, చాలా జరగవచ్చు. ఇక్కడ ఎందుకంటే న్యూ రిజిస్ట్రేషన్ ఉంది, అప్గ్రేడ్ ఉంది, సబ్ అకౌంట్ ఉంది, లింక్ ద్వారా న్యూ రిజిస్ట్రేషన్ ఉంది అండ్ మై ఆర్డర్ ఉంది. ఇక్కడ చేయవలసింది ఏంటంటే ఒకవేళ నాకు ఆల్రెడీ ఐడి ఉంది, నేను కొత్త రిజిస్ట్రేషన్ చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాలి, ఇండియాని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నాకు అనిపించేది ఏంటి అంటే నాకు ఇక్కడ ఎక్కడెక్కడ ప్లేస్ చేయడానికి అవకాశం ఉంది అనేది కనిపిస్తుంది. లెఫ్టా, రైటా, లెఫ్ట్లో కిందన, రైట్లో కిందన చాలా అవకాశాలు నాకు కనిపిస్తాయి సార్. ఎక్కడైతే నేను ప్లేస్ చేయాలనుకుంటున్నానో డెఫినెట్లీ అది నా డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే నా డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి, ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, లాస్ట్ నేమ్ ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తే ఆ ఈమెయిల్ ఐడికి వాళ్ళ ఈ ఐడి పాస్వర్డ్ అనేది వెళ్తుంది. ఇదందరికీ మనకు తెలిసిన విషయం. దాని తర్వాత మొబైల్ ఫోన్ నంబర్, అడ్రస్, స్టేట్, సిటీ, పోస్టల్ కోడ్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అప్లికేషన్ అడుగుతుంది కన్ఫర్మ్ చేయమని. ఒకవేళ ఎక్కడైనా మనం మిస్టేక్ చేసినట్టయితే దయచేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళి అన్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ వద్దాం. ఎందుకంటే కన్ఫర్మేషన్కి ముందే ఇక్కడ మనకు ప్రివ్యూ కనపడుతుంది. పేరేంటి, రెఫరర్ ఎవరు, ప్లేస్మెంట్ ఎక్కడ, కంట్రీ ఏంటి, ఫోన్ ఏంటి, A to Z మనం ఫిలప్ చేసిన డీటెయిల్స్ మనకు ప్రివ్యూలో కనపడుతుంది. అన్నీ కరెక్ట్ అని మనం డిసైడ్ అయిన తర్వాత సబ్మిట్ చేయవచ్చు. ఎక్కడైనా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి మనం సరి చేసుకోవచ్చు సబ్మిట్ చేయడం కంటే ముందే. ఇక్కడ చూడండి, డెలివరీ మెథడ్ అడుగుతున్న తర్వాత ఇండియాలో ఉన్నాం, సెల్ఫ్ పికప్పా, కొరియరా, ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అందరికీ తెలిసిన విషయాలే సార్. ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే మీ డౌన్లోడ్స్ కూడా ట్రైన్ చేయాలి, రైట్. దాని తర్వాత మనం చేయాల్సిన విషయం ఏంటంటే మనం ప్రొడక్ట్ ఏది కొంటున్నాం, VR4 లేదా వి ప్రోటీన్ లేదా విసిటీ, ఏది మనం తీసుకోవాలనుకుంటాం మన కస్టమర్కి సంబంధించి. అలాంటి సందర్భాల్లో VR4 కావాలి. అది బేసికా, స్టాండర్డా, లేకపోతే స్టార్టరా, ఏది కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. యాడ్ టు కార్ట్ కొట్టిన తర్వాత పైన మనకు కార్ట్లో కనబడుతుంది. ఆ కార్ట్ని మనం క్లిక్ చేయాలి. 3 బాటిల్స్, 6 బాటిల్స్ లేదా 4 ప్రోటీన్ ఆర్ 2 ప్రోటీన్ ఆర్ 6 విసిటీ ఆర్ 12 విసిటీ, స్టార్టర్, బేసిక్, స్టాండర్డ్ ఏదైనా కావచ్చు సార్. మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కార్ట్లో కనపడుతుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత కార్ట్ దగ్గరికి వెళ్ళి చెక్అవుట్ కార్ట్ అని మనం కొడితే అప్పుడు మళ్ళీ మనకి కన్ఫర్మేషన్ అడుగుతుంది, ఇది కరెక్టా అని. ఎప్పుడైతే అది కరెక్ట్ అని చెప్తుందో, మనకు కరెక్ట్ అని అనిపిస్తుందో అప్పుడు మనం చెక్అవుట్ చేసి ప్రోడక్ట్ని పర్చేస్ చేయవచ్చు. ఒకవేళ మీరు అప్గ్రేడ్ చేయాలనుకుంటే నేను ఇవాళ జాయిన్ ఒక స్టార్టర్ ప్యాక్ తీసుకోండి. ఇంకొక 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక స్టార్టర్ ప్యాక్ తీసుకోవాలని నేను అనుకుంటున్నా పర్సనల్గా. అప్పుడు నేను చేయవలసింది మళ్ళీ న్యూ రిజిస్ట్రేషన్ కాదు, అప్గ్రేడ్కి వెళ్ళాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి కొన్నాను, మళ్ళీ నా కోసం నేను కొంటున్నాను కాబట్టి అప్గ్రేడ్కి వెళ్ళాలి. అప్గ్రేడ్లోకి వెళ్ళి నాకున్న అకౌంట్లో మళ్ళీ నేను స్టార్టర్ ప్యాకా, బేసిక్ ప్యాకా, స్టాండర్డా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తే నా అకౌంట్ అనేది అప్గ్రేడ్ అవుతుంది. స్టార్టర్ నుంచి బేసిక్, బేసిక్ నుంచి స్టాండర్డ్, స్టాండర్డ్ నుంచి సూపర్, సూపర్ నుంచి ప్రీమియం. కరెక్ట్. అది కాకుండా
సబ్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఈ రకంగా ఉన్నట్టయితే అంటే నేను ఆల్రెడీ మెయిన్ అకౌంట్ తీసుకున్నాను, రెండోసారి సబ్ అకౌంట్ క్రియేట్ చేయాలన్నప్పుడు న్యూ సబ్ అకౌంట్ అని వెళ్ళిన తర్వాత ప్లేస్మెంట్ ట్రీలో రైటా లెఫ్టా అని అడుగుతుంది, రైటా లెఫ్టా అని అడుగుతుంది. అది మన డిసిషన్. రైట్ లో వీలైతే రైట్ లో, లెఫ్ట్ లో వీలైతే లెఫ్ట్ లో మనం ప్లేస్ చేయాలి. అంతేకాకుండా సెల్ఫ్ పికప్ కొరియర్ అనేది కూడా అడుగుతుంది, అది కూడా మనం చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాత మనం ప్లేస్మెంట్ అనేది కరెక్ట్ గా చేయాలి. ఓకే, సో డెలివరీ మెథడ్ సెల్ఫ్ పికప్ లేదా కొరియర్ అడుగుతుంది. ఆ రకంగా మనం సబ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. కరెక్ట్. లేదంటే మన రెఫరల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి న్యూ రిజిస్ట్రేషన్ అనేది లింక్ ద్వారా కూడా పంపించవచ్చు. ఎప్పుడైతే మీరు న్యూ రిజిస్ట్రేషన్ బై లింక్ అంటారో లింక్ క్రియేట్ అవుద్ది, దాన్ని మీరు వాట్సాప్ ద్వారా మీ రెఫరల్స్ కి పంపించవచ్చు. కరెక్ట్. మై ఆర్డర్ లోకి వెళ్ళిన తర్వాత మీరు చూడొచ్చు సార్, సెల్ఫ్ పికప్ డెలివరీయా, పెండింగ్ ఆర్డర్సా, కంప్లీటెడ్ ఆర్డర్సా, కస్టమర్ కేర్ కాల్ చేయొచ్చు. లైక్ చూడండి సార్, మై ఆర్డర్ లోకి వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే, ఒకవేళ మీరు కొరియర్ ద్వారా తీసుకున్నట్టయితే కొరియర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూసుకోండి. పేరు, ఫోన్ నంబరు, ఫుల్ అడ్రస్ ప్లస్ పిన్ కోడ్. కొరియర్ అనేది డిపెండ్ అయ్యేదే పిన్ కోడ్ పైన. ఆ పిన్ కోడ్ కి డెలివరీ ఉందా లేదా, డెలివరీ అడ్రస్ కనుక కరెక్ట్ గా లేకపోతే డెలివరీ అనేది విత్ ఇన్ 2 days లో మళ్ళీ బేస్ లొకేషన్ కి వచ్చేస్తుంది. బేస్ లొకేషన్ అంటే ఎక్కడి నుంచి అయితే కొరియర్ పంపించుంటారో అదే లొకేషన్ కి మనల్ని అడగకుండానే వెళ్ళిపోతుంది సార్. అది చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుద్ది. సో దయచేసి కొరియర్ ద్వారా ప్రొడక్ట్ ని తెప్పించుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో కరెక్ట్ గా డీటెయిల్స్ ఫిల్ చేయడానికి ట్రై చేయండి. అండ్ డెలివరీ అడ్రస్లు వాట్సాప్ ద్వారా, మెసేజ్ల ద్వారా పంపించడం వల్ల ఉపయోగం ఉండదు. ఒక్కసారి సిస్టమ్ లో అడ్రస్ అనేది అప్డేట్ అవుతే ఆటోమేటిక్ గా కొరియర్ కూడా అదే పికప్ చేసుకుంటది. మనం ఆల్రెడీ కొరియర్ స్టేటస్ ఏదైతే ఉందో వాట్సాప్ ద్వారా, మెసేజ్ల ద్వారా ఇంటిగ్రేట్ చేసాం. ఒక్కసారి కొరియర్ అనేది ఆఫీస్ నుంచి వెళ్ళిన తర్వాత మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. మెసేజ్ల ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ మీ ప్రొడక్ట్ ఎక్కడ ఉంది, ఎప్పుడు మీకు అందుతున్నది మీరు చూడొచ్చు. సిఓడి లేదా పిఓడి నంబర్, ఆ నంబర్లు అనేది మీకు అందుబాటులో ఉంటాయి. ఆ కొరియర్ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత పిఓడి నంబర్ వేస్తే మీకు కొరియర్ స్టేటస్, మీ ఆర్డర్ స్టేటస్ ఎక్కడ ఉంది, ఎప్పటి లోపల మీకు డెలివరీ కావచ్చు, అన్ని డీటెయిల్స్ అందుబాటులో ఉంటాయి. ఒకవేళ ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నట్టయితే 7418468555 కస్టమర్ కేర్ కింద కాల్ చేసి మీ కొరియర్ క్వైరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తెలుసుకోవచ్చు. సెల్ఫ్ పికప్ అయితే ఇటువంటి టెన్షన్లు ఉండవు. చెన్నైలో మనకి హెడ్ ఆఫీస్ ఉంది, హైదరాబాద్ లో మనకి బ్రాంచ్ ఆఫీస్ ఉంది. మీరు పర్సనల్ గా ఫిజికల్ గా అక్కడికి వచ్చి ప్రొడక్ట్ ని పికప్ చేసుకోవచ్చు. కరెక్ట్. ఇందాక నేను చెప్పాను సార్, సార్ దయచేసి స్క్రీన్ ని టచ్ చేయడం కొంచెం ఆపండి సార్. లైక్ ఇది కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనం చూస్తున్నాం సార్, ఎవరైతే అడ్రస్లు కరెక్ట్ గా ఇచ్చి ఉంటారో వాళ్ళకందరికి కూడా కొరియర్ అనేది మెసేజ్ల ద్వారా అందుబాటులో ఉంటాయి. సార్ దయచేసి స్క్రీన్ ని టచ్ చేయడం కొంచెం అవాయిడ్ చేయండి, బికాస్ అందరికి ఇబ్బందులు కలుగుతాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు సార్, మెసేజ్ ఏ రూపంలో మనకి కొరియర్ ఆఫీస్ నుంచి బయలుదేరిన తర్వాత వస్తుందని చెప్పేసి, కంపెనీ నుంచి కొరియర్ అనేది డిస్పాచ్ అయింది. కొరియర్ నంబర్, ట్రాకింగ్ నంబర్ ఇది. ఈ ట్రాకింగ్ నంబర్ ద్వారా ఈ డిటిసి కొరియర్ ద్వారా, అంటే కొరియర్ ఏదైతే కంపెనీ పేరు ఏదైతే ఉంటుందో అది A to Z డీటెయిల్స్ అనేది మీకు SMS రూపంలో వచ్చేస్తుంది. దాన్ని మీరు లైవ్ గా ట్రాక్ చేయవచ్చు, ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుందని చెప్పేసి. కరెక్ట్. సో మన బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి సార్. బ్యాంక్ నేమ్, అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్ నేమ్ అన్ని కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. స్కానర్ కోడ్ కూడా, అంటే క్యూఆర్ కోడ్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. కోటక్ బ్యాంక్ క్యూఆర్ కోడ్ ప్లస్ హెచ్డిఎఫ్సి క్యూఆర్ కోడ్.
క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ ద్వారా కూడా మీరు పేమెంట్ అనేది చేయవచ్చు. కాకపోతే క్రెడిట్ కార్డ్ ద్వారా చేసినట్టయితే 2%, 2% ట్యాక్స్ అప్లికబుల్ అవుతుంది. డెబిట్ కార్డ్ ద్వారా చేసినట్టయితే మనకు 1% ట్యాక్స్ అప్లికబిలిటీ ఉంటుంది. సో ఈ విధంగా మనకు రకరకాల పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రొడక్ట్ పర్చేస్ కోసం. ఇవన్నీ కూడా అందరి దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. ఒకవేళ లేకపోయినట్టయితే దయచేసి మీ హైదరాబాద్లో ఉన్నట్టయితే హైదరాబాద్ ఆఫీస్కి ఫోన్ చేసి తెలుసుకోండి. లేదు మీరు చెన్నైలో ఉన్నట్టయితే లేదా తమిళనాడులో ఉన్నట్టయితే చెన్నై ఆఫీస్కి ఫోన్ చేసి ఒకసారి తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కడా లేదంటే మీకు అందుబాటులో ఉన్న మీ అప్లైన్ నంబర్స్కి కాల్ చేసి ఏ విధంగా మీరు పేమెంట్ చేయగలరు అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే పర్సనల్ నంబర్స్కి మీరు పేమెంట్ పంపించినట్టయితే కంపెనీ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి అవకాశం ఉండదు. కరెక్ట్. ఏ రకంగా మీకు ఇబ్బందులు కలిగినట్టయితే మీరు మీ ఫీడ్బ్యాక్ని కానీ రిక్వెస్ట్ కానీ ఇక్కడున్న లింక్ ద్వారా మీ ఫీడ్బ్యాక్ని మీ కంప్లైంట్ని రిజిస్టర్ చేయవచ్చు. మన వెబ్సైట్లో వెళ్ళినట్లయితే మీకు ఈ లింక్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. కరెక్ట్. సో ఇండియాకి సంబంధించిన వరకు మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మీరు కాంటాక్ట్ చేయవలసిన నంబర్స్ ఇక్కడ ఉన్నాయి. చెన్నైకి సంబంధించి 7418419555 లేదా 04447708348. హైదరాబాద్కి సంబంధించి 7418436555 04045300086 లేదా అకౌంట్స్ డిపార్ట్మెంట్కి మీరు మాట్లాడాలంటే 9791630393. మార్కెటింగ్ సంబంధించి 7418468555. ఈ రకంగా మీరు ఇండియాకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా ఈ నంబర్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు, మీ ఇబ్బందుల్ని తొలగించుకోవచ్చు. సో ఇది మన అప్లికేషన్ ట్రైనింగ్. కరెక్ట్. సో ఈ అప్లికేషన్ ట్రైనింగ్ ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే కొత్త ఐడి ఎట్లా ప్లేస్ చేయొచ్చు, లేదా మన అకౌంట్ని ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు, లేదా పర్చేసింగ్ అనేది ఒక సెట్ కానీ లేదా హాఫ్ సెట్ కానీ లేదా 2 సెట్లు కానీ తీసుకోవడానికి ఏ విధంగా చేయొచ్చు. అన్నిటికంటే మించి బీమాల్ ద్వారా సింగిల్ ప్రొడక్ట్ని ఎలా పర్చేస్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకోవడానికి ట్రై చేసాం. ఇప్పుడు మనం చూసేది మెయిన్గా ఏంటి అంటే మన ఈపీఎల్ ట్రైనింగ్, ఎంటర్‌ప్రెన్యూర్ పర్ఫార్మెన్స్ లెవెల్. సిల్వర్ నుంచి మనం ఏ విధంగా రాయల్కి వెళ్ళాలి, రాయల్కి వెళ్ళడానికి మనకున్న అవకాశాలు ఏంటి, వెళ్ళడానికి ముందు మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, ఇవన్నీ కూడా మన ఈపీఎల్ ట్రైనింగ్లో మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సార్. నేను ఇప్పుడు మీకు ఈపీఎల్ ట్రైనింగ్ ఒక పీపీటీని షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. రైట్. ఎస్. సో అందరికీ కూడా ఈపీఎల్ ట్రైనింగ్ ఒక పీపీటీ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఎంటర్‌ప్రెన్యూర్ పర్ఫార్మెన్స్ లెవెల్ ఈపీఎల్ 2026. సిల్వర్ నుంచి గోల్డ్, గోల్డ్ నుంచి ప్లాటినం, ప్లాటినం నుంచి డైమండ్, డైమండ్ నుంచి రాయల్. సో ఒక పెద్ద ట్రైనింగ్ సార్, బట్ స్టిల్ విల్ ఫినిష్ ఇన్ టైం. నీ నాట్ వరీ. దయచేసి మీరు ఏదైతే స్క్రీన్ పైన టచ్ చేసి ఇచ్చేస్తున్నారో దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఐ రిక్వెస్ట్ యూ ఆల్. ఇట్ టేక్స్ టైం. రైట్. సో ఆర్పి ఎలాగ తీసుకోవచ్చు ఒకసారి మనం చూద్దాం. ఆర్పి తీసుకోవడానికి మనకి ఏంటి అంటే ఫస్ట్ మనం సిల్వర్ కావాలి. సిల్వర్ కావడానికి ఏం కావాలి, మనది 3 అకౌంట్స్ ఉండాలి. కొత్త రెఫరల్స్ 10 మందిని చేయాలి. 3 అకౌంట్స్, మన భాషలో ట్రైపాడ్. కొత్త వాళ్ళు 10 మంది. రెఫర్ 10 న్యూ ఏజెంట్స్. ఈ రకంగా చేసినప్పుడు ఏంటి అంటే మనం సిల్వర్ క్వాలిఫైడ్. సో 2026లో 2025కి సంబంధించి మనం గోల్డ్ అయి ఉండొచ్చు, సిల్వర్ అయి ఉండొచ్చు. బట్ 2026కి వచ్చేటప్పటికి మళ్ళీ మనం రీస్టార్ట్ విత్ సిల్వర్. ఒకేసారి క్వాలిఫై కాదు, మళ్ళీ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు. 3 అకౌంట్లు, ట్రైపాడ్ ప్లస్ న్యూ ఏజెంట్స్ 10 మెంబర్స్. ఏ రకంగా ఉంటుంది మనం చూద్దాం. సో ఇక్కడ మనకు తెలుస్తుంది సార్, అందరూ బేసిక్లో ఉంటారు. మనకి 3 అకౌంట్లు ఉన్నాయి. కరెక్ట్. 3 అకౌంట్స్ అవర్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. 3 అకౌంట్స్ అవర్స్. సో ఒక స్మార్ట్ యూజర్గా మనం ఏం చేస్తున్నామంటే, ఒక స్మార్ట్ ఏజెంట్గా మనం ఏం చేస్తున్నామంటే ఈ 10 న్యూ రెఫరల్స్ ఏవైతే ఉన్నాయో 5 మెంబర్స్ లెఫ్ట్, 5 మెంబర్స్ రైట్లో పెడుతున్నాం. సో దట్ మనకి కేవలం రెఫరల్ కమిషన్ అని కాకుండా గ్రూప్ కమిషన్ కూడా రావడానికి అవకాశం ఉండేలాగా చూసుకోవడానికి ట్రై చేస్తున్నాం. అందరం బేసిక్లో ఉన్నాం కాబట్టి
మనకు గ్రూప్ కమిషన్ ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి. కరెక్ట్. సో ఈ విధంగా మనం 3 అకౌంట్స్ తో కొత్త 10 మందిని రెఫర్ చేయడంలో అందరూ డైరెక్ట్ రెఫరల్స్ ప్లస్ బేసిక్ లో ఉండటం వల్ల మనకు ఆల్మోస్ట్ సిల్వర్ అవ్వంగానే మినిమం 29,000 రూపీస్ ఇన్కమ్ వచ్చేలాగా అవకాశం ఉంటుంది. సో సిల్వర్ కావాలంటే 3 అకౌంట్స్ మనకి ఉండాలి, 10 మందిని కొత్తగా మనం రెఫర్ చేయాలి. 5 లెఫ్ట్ 5 రైట్ మనం ప్లేస్ చేసినట్టయితే, ప్లేస్మెంట్ కరెక్ట్ గా చూసుకున్నట్టయితే రెఫరల్ కమిషన్ తో పాటు గ్రూప్ కమిషన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్పి ఎలాగ రావాలి? ఆర్పి ఎలాగ రావాలో మనకు అందరికీ తెలుసు సార్. మనం సూపర్ ప్యాకేజ్ లో కానీ ప్రీమియం ప్యాకేజ్ లో ఉంటే కనుక మనకు ఆర్పి ఎలిజిబిలిటీ వస్తుంది. అంతేకాకుండా నేను మాత్రమే కాకుండా నా సబ్ అకౌంట్స్ కూడా ఆర్పీలో ఉన్నట్టయితే డబుల్ బెనిఫిట్ తీసుకునే అవకాశం. నాకు ఆర్పి రావాలంటే మెయిన్ గా చేయాల్సింది లెఫ్ట్ లో 10 సెట్లు, రైట్ లో 10 సెట్లు. సింపుల్ గా చెప్పాలంటే లెఫ్ట్ లో 2,500 సివి, రైట్ లో 2,500 సివి, ఇన్ టోటల్ నా గ్రూప్ సేల్స్ 5,000 సివి ఉన్నట్టయితే నాకు 2 ఆర్పి రావడానికి అవకాశం. అదే ఒకవేళ నా సబ్ అకౌంట్స్ కూడా అదే విధంగా చేసినట్టయితే నాకు మంత్లీ 8 ఆర్పి తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మ్యాచింగ్ లో కూడా నాకు ఆర్పి అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. సో నేను చేయాల్సిందల్లా నేను ప్లస్ నా 2 సబ్ అకౌంట్లు అన్ని అకౌంట్లు సూపర్ లో ఉన్నట్టయితే నాకు డబల్ ద బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం, ఎప్పుడైతే ఆర్పి ఎందుకు అవైలబిలిటీలో ఉండదో, సబ్ అకౌంట్స్ అనేవి ఎప్పుడైతే బేసిక్ నుంచి సూపర్కి వచ్చి సబ్ అకౌంట్స్ ఎప్పుడైతే బేసిక్ నుంచి సూపర్ వచ్చి కావలసినటువంటి 10 సెట్లు లేకపోయినప్పుడు మనకు ఆర్పి ఎలిజిబిలిటీ రాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ ఇంకొక రకంగా మనం చూసుకున్నట్టయితే ప్లేస్మెంట్. ఇక్కడ మీ సబ్ అకౌంట్స్ అనేవి కరెక్ట్ గా లెఫ్ట్ రైట్ ప్లేస్ అనేయా, లేకపోతే మీ టీంలో ఎక్కడో ప్లేస్ అనేయా అనేది సంబంధం లేదు. ఎక్కడ ప్లేస్ అయినా కూడా మనకు లెఫ్ట్ నుంచి 20 సెట్స్, ఐ మీన్ లెఫ్ట్ నుంచి 10 సెట్లు మీ సబ్ అకౌంట్ కి, రైట్ నుంచి 10 సెట్లు మీ సబ్ అకౌంట్ కి వచ్చినప్పుడు మనకి ఆర్పి రావడంలో పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు. సో ప్లేస్మెంట్ అనేది ఎక్కడ ఉన్నది అనేది ఇంపార్టెంట్ కాదు. మనకు లెఫ్ట్ నుంచి రైట్ నుంచి కరెక్ట్ గా 10 సెట్స్ ఆర్పికి సంబంధించి వస్తున్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి. కరెక్ట్. ఇంకో రకంగా చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, లెఫ్ట్ లో ప్లేస్మెంట్ ఎక్కడో ఉంది, కరెక్ట్ గా లేదు. రెండో సబ్ అకౌంట్ కూడా లెఫ్ట్ లోనే ఉంది. అలాంటి సందర్భంలో రైట్ లో మనకు 20 సెట్స్, లెఫ్ట్ లో మనకు 20 సెట్స్ వచ్చినట్టయితే 8 ఆర్పి మనకు వస్తుంది. వెరీ సింపుల్. సబ్ అకౌంట్స్ ఎక్కడ ఉన్నది కాదు, లెఫ్ట్ లో 20, రైట్ లో 20, అంటే 10 లెఫ్ట్ లో 10 రైట్ లో మాట్లాడినప్పుడు మనం దీన్ని అర్థం చేసుకునే విధంగా ఉంటుంది సార్. గుర్తుపెట్టుకోండి. ఇది మనకు గోల్డ్ ఎంటర్ప్రినర్ కావాలంటే ఈ మంత్ ఇప్పటిదాకా మనం చూసింది ఏంటంటే ఆర్పి ఎలా తీసుకోవచ్చు అని చెప్పేసి. ఇప్పుడు మనం చూసేది గోల్డ్ ఎంటర్ప్రినర్ ఎలా కావాలి. గోల్డ్ ఎంటర్ప్రినర్ కావడానికి మనకు 80 ఆర్పి కావాలి. మనకున్న టైము 12 మంత్స్. ఓకే. సో గోల్డ్ ఆర్పి కావడానికి మనకున్న అవకాశాలు ఏంటి అది కూడా మనం చూద్దాం సార్. గోల్డ్ విత్ ఇన్ 12 మంత్స్ మనకు కావాలంటే ఫస్ట్ ఆప్షన్ 3 అకౌంట్లు సూపర్ లో ఉండాలి. లెఫ్ట్ లో మళ్ళీ సబ్ అకౌంట్ కింద 100+100 అండ్ రైట్ లో 100+100. అంటే ఇన్ టోటల్ మెయిన్ అకౌంట్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ 200, రైట్ 200 వస్తే నాకు 80 ఆర్పి రావడానికి అవకాశం. కరెక్ట్. ఎందుకంటే 3 అకౌంట్లు నావే కాబట్టి. సో 3 అకౌంట్లు నావే ఉన్నప్పుడు ఓకే, లెఫ్ట్ లో 200 సెట్స్, రైట్ లో 200 సెట్స్ ఉన్నప్పుడు నాకు 80 ఆర్పి రావడానికి అవకాశం. కరెక్ట్. సో ఈ రకంగా ఏ రకంగా వస్తుంది అంటే ఆర్పి కావాలంటే మనకు అందరికీ తెలుసు, లెఫ్ట్ లో 10 సెట్లు, రైట్ లో 10 సెట్లు రావాలి. సో మనం అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాం, 3 అకౌంట్లు మన తర్వాత 3 అకౌంట్స్ మనవి తర్వాత కరెక్ట్ గా నలుగురిని మీరు ప్లేస్ చేసినట్టయితే, కరెక్ట్ 4 మెంబర్స్ ని, రైట్ 4 మెంబర్స్ ని మనం ప్లేస్ చేసినట్టయితే 80 ఆర్పి తీసుకోవడం గోల్డ్ కావడం పెద్ద మ్యాటర్ కాదని మనం చెప్తా ఉంటాం. సో
ఇది మనకు డౌన్ లైన్ లో ఎవరు ఆర్పి తీసుకునే వాళ్ళు లేకపోయినప్పుడు ఉండేటువంటి అవకాశం. ఒకవేళ మనకు డౌన్ లైన్ లో కూడా అంటే మన టీంలో కూడా ఎవరైనా ఆర్పి తీసుకుని కరెక్ట్ 4 పీపుల్ అన్నాం కదా, 4 పీపుల్ కూడా ఆర్పి తీసుకునే వాళ్ళు ఉన్నట్టయితే చూడండి ఎలా ఉంటుందో పరిస్థితి. మనకు డౌన్ లైన్ లో కూడా సూపర్ ప్యాకేజ్ లో ఉన్న వాళ్ళు ఉండి వాళ్ళు కూడా ఆర్పి తీసుకునే సందర్భంలో ఉన్నట్టయితే 10 ఆర్పి ఎవరీ మంత్ తీసుకొని 8 నెలల్లో గోల్డ్ కావడానికి మనకు అవకాశం ఉంటుంది. కరెక్ట్. సో ఒక్కసారి కరెక్ట్ నలుగురు మనకు జత తోడైతే, మనలాగా వర్క్ చేసే వాళ్ళు ఉన్నట్టయితే, మనలాగా ఆలోచించే వాళ్ళు ఉన్నట్టయితే, మనలాగా బిజినెస్ ని సీరియస్ గా తీసుకునే వాళ్ళు ఉన్నట్టయితే, వాళ్ళు కూడా సూపర్ కి అప్గ్రేడ్ అయితే విత్ ఇన్ నో టైం మనం గోల్డ్ లెవెల్ కి అచీవ్ కావచ్చు. ప్లేస్మెంట్ కరెక్ట్ గా ఉండి, గైడెన్స్ కరెక్ట్ గా ఉండి, సపోర్ట్ కరెక్ట్ గా ఉన్నట్టయితే నో టైంలో మనం గోల్డ్ కావచ్చు. ఇంకో రకంగా చూసినట్టయితే డౌన్ లైన్ కూడా ఆర్పి తీసుకునే సందర్భంలో వాళ్ళు కూడా మన డౌన్ లైన్స్ కూడా ట్రైపాడ్ తో వస్తే విత్ ఇన్ నో టైం మనం మన టీంలో 16 ఆర్పి ఎవ్రీ మంత్ తీసుకొని 5 నెలల్లో గోల్డ్ కావచ్చు. మీరు స్ట్రక్చర్ చూస్తే మీకు అర్థమైపోతుంది సార్. ఇక్కడ సబ్ అకౌంట్స్ లో కూడా సబ్ అకౌంట్స్ ఉండి, సబ్ అకౌంట్స్ లో కూడా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆర్పి తీసుకునే లెవెల్లోకి వచ్చిన తర్వాత మనకు సబ్ అకౌంట్స్ లో కూడా మ్యాచింగ్ ద్వారా ఆర్పి వస్తుంది, మెయిన్ అకౌంట్ కి మ్యాచింగ్ ద్వారా ఆర్పి వస్తుంది. ఈ రకంగా మనం 5 మంత్స్ లో గోల్డ్ ని అచీవ్ చేయవచ్చు. టీమ్ సక్సెస్ చూడండి మీకు తెలిసిపోతుంది. ఇంకొక ఆప్షన్ ఉంది. ఒకవేళ మనకు అన్ని సబ్ అకౌంట్స్ లెఫ్ట్ లో ఉన్నాయి, రైట్ లో ఏం లేవన్నా కూడా మనం ఈ రకంగా మనం లెఫ్ట్ లో 300 సెట్స్ తో, రైట్ లో 200 సెట్స్ తో 12 మంత్స్ లో గోల్డ్ అచీవ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అంటే ప్లేస్మెంట్ అనేది కరెక్ట్ గా ఉన్నట్టయితే విత్ ఇన్ నో టైం మనం చేయొచ్చు. ప్లేస్మెంట్ అనేది కొంచెం మనకు కన్ఫ్యూజ్ అయ్యి స్టార్టింగ్ లోనే మనం అన్ని సబ్ అకౌంట్స్ ఒకే సైట్ ప్లేస్ చేసినట్టయితే ఈ విధంగా మనకు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక కేసులో ఏంటి అంటే ఇక్కడ చూడండి, మనకు లెఫ్ట్ లో కరెక్ట్ గా వర్క్ జరుగుతుంది కానీ రైట్ లో కరెక్ట్ గా వర్క్ జరగట్లేదు. ఆ సందర్భంలో కూడా మనం లెఫ్ట్ లో 400, రైట్ లో 200 సెట్స్ తో కంప్లీట్ 80 ఆర్పిని సంపాదించుకోవచ్చు 12 మంత్స్ సందర్భంలో. అందుకే మళ్ళీ మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా, ప్లేస్మెంట్ వెరీ ఇంపార్టెంట్, ప్లస్ 4 పీపుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ టోటల్ మనం చూసుకున్నట్టయితే గోల్డ్ కావడానికి మనకి 80 ఆర్పి కంపల్సరీ కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుందని మనం ప్లాన్ చేసుకోవాలి. కరెక్ట్. సో గోల్డ్ ఎంటర్ప్రినర్ ఇక్కడ మనం ఇంకోటి చూడొచ్చు. మనకి ఇక్కడ ఏంటి అంటే 2 సబ్ అకౌంట్స్ లెఫ్ట్ లోనే ఉన్నాయి, రైట్ లో ఏం లేవు సబ్ అకౌంట్స్ అనేటువంటివి. అటువంటి సందర్భాల్లో లెఫ్ట్ లో ఉన్న సబ్ అకౌంట్ లో కింద ఉన్న సబ్ అకౌంట్ లో 400 సెట్స్ రావాలి మనకి, రైట్ లో మనమే వర్క్ చేయాల్సి ఉంటుంది 200 సెట్స్ కోసం. సో ఆ రకంగా మ్యాచింగ్ ద్వారా మనం 80 ఆర్పిని సంపాదించి గోల్డ్ కావచ్చు. సో గోల్డ్ ఇన్సెంటివ్ 2026 కి సంబంధించి ఏషియన్ ట్రిప్ ఉంటుంది. సో ఆల్రెడీ డిక్లేర్డ్ సార్. ఎవరైతే ఈ సంవత్సరం గోల్డ్ ఎంటర్ప్రినర్ లెవెల్ అచీవ్ అవుతారో వాళ్ళకి 2027 జనవరిలో పెనాంగ్ మలేషియా ట్రిప్ అనేది వీసా కోసం ఆల్రెడీ రిజర్వ్ అయి ఉంది. వోల్టన్ ఇంటర్నేషనల్ స్టార్ అవార్డ్స్ ట్రిప్ ఫర్ ఇండియా డిసైడ్ అయి ఉంది. ఈ సంవత్సరం 2026 ఇంకా డిసెంబర్ దాకా టైం ఉంది. ఎవరైతే గోల్డ్ అచీవ్ అవుతారో వాళ్ళు వీసా ట్రిప్ ని పొందవచ్చు. కరెక్ట్. ప్లాటినం లెవెల్కి వెళ్ళాలంటే ఇక్కడ మనకు 320 ఆర్పి కావాలి. 320 ఆర్పి కోసం మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇన్ టోటల్ 300 ఆర్పి వస్తుంది. లెఫ్ట్ లో సబ్ అకౌంట్ రూపంలో 400 సెట్స్ మ్యాచింగ్, రైట్ లో సబ్ అకౌంట్ రూపంలో 400 మ్యాచింగ్. ఈ రకంగా సబ్ అకౌంట్స్ లో 80 అండ్ 80 ఆర్పి వస్తుంది, మనకు 160 ఆర్పి వస్తుంది. టోటల్ చూసినట్టయితే 320 ఆర్పి ద్వారా మనం ప్లాటినం అచీవ్ చేయవచ్చు 12 మంత్స్ లో. ఇదొక ఆప్షన్. అంటే మనం చేయాల్సిందల్లా మన సబ్ అకౌంట్స్ కింద అటొక 2 గోల్డ్, ఇటొక 2 గోల్డ్ ని క్రియేట్ చేసినట్టయితే మనం ప్లాటినం అచీవ్ చేయవచ్చు. ఇంకొక ఆప్షన్, మనకు సబ్ అకౌంట్స్ అన్ని ఒకే సైడ్ ఉన్నాయి, ఇంకొక సైడ్ సబ్ అకౌంట్స్ లేదు. అటువంటి సందర్భంలో మనం ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే నంబర్ ఆఫ్ సెట్స్ అనేది కొంచెం పెరుగుతాడు. అర్థం చేసుకోండి.
ఇందాక మనం చూసిన దాంట్లో కరెక్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి బ్యాక్ వెళ్దాం. ఇక్కడ చూడండి 800 లెఫ్ట్ ఉన్నాయి, 800 రైట్ ఉన్నాయి. ఇన్ టోటల్ 1600 ఉన్నాయి. ఇలా కాకుండా సబ్ అకౌంట్స్ అన్ని ఒకే సైడ్ ఉన్నట్టయితే మీరు లెఫ్ట్ లో చూడండి, నాకున్న లెఫ్ట్ లో చూడండి 800 ప్లస్ 400 1200 ప్లస్ రైట్ లో 800 2000 సెట్స్ ఉన్నాయి. అంటే సబ్ అకౌంట్స్ కనుక కరెక్ట్ గా ప్లేస్మెంట్ లేకపోయినట్టయితే వర్క్ అనేది ఎక్కువగా జరుగుతుంది, వచ్చే ఆర్పి మాత్రం సేమ్ ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మ్యాచింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇటువంటి సందర్భంలో మనం 12 నెలల్లో 5 గోల్డ్ ని క్రియేట్ చేయవలసి ఉంటుంది. ఇందాక మనం చూసింది 4. ఇప్పుడు మనం 12 నెలల్లో మళ్ళీ ఇంకొక గోల్డ్ ఎక్స్ట్రాని క్రియేట్ చేయవలసి ఉంటుంది. మనకు కావాల్సిన 320 ఆర్పి ప్లాటినం అచీవ్ చేయడానికి. ఇంకొక ఆప్షన్ ఉంది సార్, ఒకవేళ మనం అన్ని కరెక్ట్ గా ప్లేస్మెంట్ చేసుకున్నా కూడా ఒక సైడ్ బిజినెస్ వెళ్తాంది, రెండో సైడ్ బిజినెస్ వెళ్ళట్లేదు అన్నప్పుడు మనం పర్సనల్ గా చేయవలసి వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 2400 సెట్లు 800 ఇంటూ 3 2400 సెట్లు అంటే ఇన్ టోటల్ గా చూసినట్టయితే 6 మందిని మనం గోల్డ్ చేయవలసి ఉంటుంది 12 సందర్భంలో మన డౌన్ లైన్స్ లో మన టీంలో. ఆ రకంగా మనం 320 ఆర్పి తీసుకొని ప్లాటినం ఇంటర్నల్ లెవెల్ ని సంపాదించుకోవచ్చు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ఆప్షన్ ఉంది సార్, ఒకవేళ మనకు వర్క్ జరగట్లేదు ఒక సబ్ అకౌంట్ లో మాత్రం విపరీతంగా వర్క్ జరుగుతుంది, అటువంటి సందర్భంలో కూడా మనం 6 గోల్డ్ ని క్రియేట్ చేసి 320 ఆర్పిని తీసుకొని ప్లాటినం ఇంటర్నల్ లెవెల్ ని అచీవ్ చేయవచ్చు. ప్లాటినం ఇన్సెంటివ్ ఏంటి అంటే ఏషియా ట్రిప్ రావచ్చు, ఏషియాలో ఉన్న 10 కంట్రీస్ లో మనం ఏదైనా ఒక కంట్రీకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొరియా ట్రిప్ పెట్టినట్టుంది, మనం గుర్తుపెట్టుకోవచ్చు. డైమండ్ ఎంటర్ప్రినర్ కావాలంటే మనకు 1200 ఆర్పి కావాలి. 1200 ఆర్పి కావాలంటే మనం ఏం చేయొచ్చు, కరెక్ట్ గా ప్లేస్మెంట్ ఉంటే కేవలం 4 ప్లాటినం ని క్రియేట్ చేసి మనం డైమండ్ కావచ్చు. ఏ విధంగా అయితే మన ఇండియా ఫస్ట్ డైమండ్ శ్రీ జేసిరెడ్డి గారు ఉన్నారు. కరెక్ట్ ప్లేస్మెంట్స్ తో కరెక్ట్ నంబర్ ఆఫ్ సేల్స్ తో విత్ ఇన్ నో టైంలో గోల్డ్ నుంచి ప్లాటినం నుంచి డైమండ్ ఇవాళ మనం చెప్పుకోగలిగితే ఇండియాలో ఫస్ట్ డైమండ్, ఫస్ట్ కార్ అచీవర్, ఫస్ట్ 3000 ఆర్పి అచీవర్, ఏ టు జెడ్ ఆయన ఫస్ట్ ఉన్నారండి. సో కరెక్ట్ ప్లేస్మెంట్ కరెక్ట్ వర్క్ చూసుకున్నట్టయితే మనం విత్ ఇన్ నో టైం డైమండ్ క్రియేట్ చేసుకోవచ్చు, డైమండ్ ని సాధించవచ్చు. ఒకవేళ ప్లేస్మెంట్ కరెక్ట్ లేక అన్ని సబ్ అకౌంట్స్ మనకు ఒకేసారి ఉన్నట్టయితే 5 ప్లాటినంలు కావాలి. ఇంకో రకంగా చూసినట్టయితే ఒక సబ్ అకౌంట్ పరిగెడుతుంది, రెండో సబ్ అకౌంట్ అసలు స్లీపింగ్ మోడ్ లో ఉందంటే మళ్ళీ 6 ప్లాటినం కావాలి. మనకు సబ్ అకౌంట్స్ అన్ని ఒకే సైడ్ లో ఉన్నాయి అంటే మళ్ళీ సేమ్ 6 ప్లాటినంలు కావాలి. వర్క్ పెరుగుతుంది, వచ్చే ఆర్పి సేమ్ ఉంటుంది, వచ్చే లెవెల్ ఉంటుంది సేమ్ ఉంటుంది. మనం డైమండ్ అచీవ్ అయినట్టయితే 2026లో యూరోప్ ట్రిప్ ప్లస్ 2 లక్షల రూపాయల క్యాష్ ఇన్సెంటివ్ రూపంలో మనం సంపాదించుకోవచ్చు. రాయల్ ఎంటర్ప్రినర్ కావాలి అన్నట్టయితే 2026లో 4800 ఆర్పి మనం సంపాదించుకోవాలి. 4800 ఆర్పి మనకు కావాలంటే సింపుల్ గా చెప్పాలంటే ప్లేస్మెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉండి సబ్ అకౌంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నట్టయితే 4 డైమండ్ ఉంటే చాలు మనం రాయల్ కావచ్చు. ఒకవేళ ప్లేస్మెంట్ కరెక్ట్ గా లేదు, అన్ని సబ్ అకౌంట్స్ ఒకే సైడ్ ఉన్నాయంటే 5 డైమండ్ మనం క్రియేట్ చేయాలి. లేదు, ఇందాక మనం మాట్లాడినట్టు ఒక సిచ్యువేషన్ లో ఒక సబ్ అకౌంట్ వెళ్తుంది, ఇంకో సబ్ అకౌంట్ వెళ్ళట్లేదు అన్నప్పుడు 6 డైమండ్ ని క్రియేట్ చేయాలి. సేమ్ ఇంకో రకం కూడా చెప్పుకోవచ్చు, మళ్ళీ 6 డైమండ్ క్రియేట్ చేయాలి. సో ప్లేస్మెంట్ కరెక్ట్ గా ఉండి కరెక్ట్ గా అన్ని సబ్ అకౌంట్స్ వర్క్ చేస్తున్నట్టయితే విత్ ఇన్ నో టైం మనం గోల్డ్ నుంచి ప్లాటినం నుంచి డైమండ్ నుంచి రాయల్ గా ఎదగవచ్చు. గోల్డ్ అయితే మనకు ఏషియన్ ట్రిప్ మలేషియా ట్రిప్ కన్ఫర్మ్ సార్, ప్లాటినం అయితే ఏషియా ట్రిప్ కన్ఫర్మ్ సార్, డైమండ్ అయితే యూరోప్ ట్రిప్ ప్లస్ 2 lakh క్యాష్ కన్ఫర్మ్ సార్, రాయల్ అయితే 14 లక్షల రూపాయల క్యాష్ మనం రివార్డ్ రూపంలో పొందవచ్చు. అంటే గోల్డ్ నుంచి రాయల్కి వచ్చే లోపల మనం మలేషియా ట్రిప్, ఏషియా ట్రిప్, యూరోప్ ట్రిప్ 2 లక్షల క్యాష్ ప్లస్ 14 లక్షల క్యాష్ అన్ని రకాల ఇన్సెంటివ్స్ ని 2026లో మనం తీసుకునే అవకాశం ఆర్పిల్ ద్వారా ఉంటుంది. మనం చేయవలసిందల్లా 3 అకౌంట్స్, ఫస్ట్ సిల్వర్ కావాలి, మన డౌన్ లైన్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళని కూడా ఆర్పి తీసుకునే విధంగా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళని కూడా సూపర్లో తీసుకురావాలి. కరెక్ట్ ప్లేస్మెంట్స్ ఉండాలి. ప్లేస్మెంట్సే కాకుండా అందరూ కూడా కరెక్ట్గా వర్క్ చేసే వాళ్ళగా వాళ్ళని మనం క్రియేట్ చేయగలిగితే విత్ ఇన్ నో టైం మనం మన లెవెల్స్ ని అచీవ్ చేయవచ్చు ఆర్పి రూపంలో. అంతేకాదు ఇన్సెంటివ్స్ కూడా చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనం మన లెవెల్స్ ని సాధించి ఇన్సెంటివ్స్ ని పొంది మీరందరూ కూడా ట్రిప్స్ ఏవైతే మనం ఇక్కడ చెప్తున్నామో ఇన్సెంటివ్స్ రూపంలో క్యాష్ రూపంలో అవన్నీ పొందగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో ఇది ఇవాల్టి మన యాప్ ట్రైనింగ్ ప్లస్ ఈపీఎల్ ట్రైనింగ్ సార్, ఎంటర్ప్రీనియర్ పర్ఫార్మెన్స్ లెవెల్. ఇంకొక యాప్ ట్రైనింగ్ అండ్ ఈపీఎల్ ట్రైనింగ్ లో మళ్ళీ ఒకసారి మనం కలవడానికి ట్రై చేద్దాం విత్ ఇన్ నో టైం. ఇది ఇవాల్టి తెలుగు సెషన్ 3వది. ఇంకొకసారి మళ్ళీ మనం తెలుగులో 4వసారి యాప్ ట్రైనింగ్ అండ్ ఈపీఎల్ లో కలవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీకందరికి శుభరాత్రి, ఆల్ ద బెస్ట్. సో రేపు మనకు మన ఆఫీస్ లో ఎన్సిఎస్ ట్రైనింగ్ 9 నుంచి 12 దాకా జరగబోతుంది. అందులో మన ఇండియా సిఇఓ శ్రీ బాలం దామోదరన్ గారు ఉంటారు. ఆయన ద్వారా ఎన్సిఎస్ జరగబోతుంది. సో మీలో ఎవరెవరైతే హైదరాబాద్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు ఎన్సిఎస్ ట్రైనింగ్ అటెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. బై బై.